హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం నాటుకొరకల కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తాను. అయితే కనుక మనం లైవ్ ఫిష్ అయితే ఒక చెరువు నుంచి ఇంకో చెరువు వద్దకు ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తానో చూపించేవాడిని. మీకు కనిపించేవి అయితే వీటిని నాటుకొరకలు అంటారు. గొరకలు 3 రకాలు ఉన్నాయి: నాటు గొరక, పైలట్ గొరక, బెంగాల్ గొరక. చూసుకునే చేపలు వచ్చేసి స్వయంగా నా మిత్రుడు నేను కలిసి ఒక గంటలో 3 కేజీలు అయితే లాగాము. చూసుకున్న చేపలు వచ్చేసి వీటిని గ్యాలం ద్వారా అయితే లాగాము. వీటికి ఫీడింగ్ వచ్చేసి మైదా పిండి అనేది పెట్టాం. ఇవి ప్రస్తుతానికి కొల్లేటి మార్కెట్ లో అయితే కేజీ వచ్చేసి 130 రూపాయలు వస్తుంది. చేపలను అయితే సహజంగా తెల్ల చేపలు పెంచినట్టు చెరువులు అయితే పెంచరు, ఎందుకంటే వర్షాకాలంలో వీటితో అయితే కొంచెం ఇబ్బంది అయితే పడతాం. మనకి వర్షాకాలంలో వర్షం పడిందంటే ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఫైనల్ గా ఇవైతే కనుక కొల్లేటిలోకి అయితే చేరుకుంటాయి. సహజంగా మనకైతే ఎప్పుడైనా గ్యాలానికి చిన్న గురకలే పడాయి, కానీ ఈ రోజు అయితే కనుక పెద్ద గురకలు పడినాయి. మీరు చేపల వీడియోలు ఎన్నో చూసే ఉంటారు, కాకపోతే నాటు గురకలు కర్రీ చేసిన వీడియోస్ అయితే ఎక్కడా లేవు. అయితే కనుక ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నా. నాటు గురకల కర్రీ అయితే మన వీడియోస్ లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం. శీలవతి, రూప్చంద్, పంకాస్ ఇవి వచ్చేసి వాటర్ లేకపోతే ఒక 10 నిమిషాలు కూడా బ్రతకడం కష్టం. కానీ ఈ కొల్లేరు నాటు గొరక అయితే కనుక వాటర్ లేకపోయినా 2-3 గంటల సేపు బ్రతికే ఉంటుంది. గ్యాలంతో దీన్ని లాగిన తర్వాత వీటిని అయితే మనం జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే వీటికి ఉన్న ముళ్ళు చాలా షార్ప్ గా ఉంటాయి. నేను ఇన్ని సంవత్సరాల్లో లైవ్ ఫిష్ అయితే ఒక చోట నుంచి ఇంకో చోటకి అనేక రకముల చేపలు అయితే క్యారీ చేశాను, కానీ నేను నాటు గొరకను అయితే ఎప్పుడు లైవ్ ఫిష్ ద్వారా ఇలాగైతే ట్రాన్స్పోర్ట్ అయితే చేయలేదు, ఎందుకంటే వీటి సాగు అయితే బాగా తక్కువగా ఉంటుంది కొల్లేటి ప్రాంతాల్లో. డైలీ అయితే కనుక లైవ్ ఫిష్ ట్రాన్స్పోర్ట్ వీడియోస్ అయితే ఎక్కువగా పెడుతున్నాను, కానీ ఈ రోజు నుంచి మనం కర్రీస్ కూడా పెడతాం. కర్రీస్ అంటే కొల్లేరు అంటే మీకు గుర్తొచ్చేది అన్ని రకముల చేపల కర్రీస్ అయితే ఎలా ఉంటాయి చూపిస్తాను. ఈ రోజు అయితే గొరక అయితే పెట్టాను. కొల్లేట్లో దొరికి అన్ని రకముల చేపలు అయితే కర్రీల కింద అయితే చేస్తారు, కానీ 2 చేపలను అయితే అసలు కూరల కింద వాడరు. పంకాస్, క్యాట్ ఫిష్ ఈ 2 రకముల చేపలు అయితే కనుక కూరల కింద అయితే అసలు చేయరు. మనకి గొరకల చేపల కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం కుకింగ్ సెక్షన్ అయితే స్టార్ట్ చేయాలి. నాటు గొరక కర్రీలోకి అయితే మనం వాడే పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయలు, మిరపకాయలు, వంకాయలు. ఎక్కువ శాతం ఈ చేపల కర్రీలోకి టేస్ట్ రావాలంటే కనుక మనకి టమాటాను, వంకాయ అయితే ఎక్కువగా వాడతారు. నాటు గొరకల కర్రీకి అయితే ఎక్కువగా మనకైతే గ్రేవీ అయితే ఎక్కువగా ఉండాలి. వేరే రకంగా ట్రై చేసినా అది అయితే బాగోదు. శీలవతి, కట్ల ఇవైతే కుకింగ్ చేసేటప్పుడు అయితే తలకాయ కూడా వండేస్తారు, కానీ ఈ నాటు గొరకలకి అయితే హెడ్ అయితే తీసేస్తారు. తల అయితే వేరు చేసి మిగతా చేపను అయితే కుకింగ్ సెక్షన్ లో అయితే వాడతారు. కర్రీ చేసుకునే పద్ధతులు అయితే మనం వీటికైతే కనుక పెద్ద దాకా అయితే వాడాలి. గొరకల కర్రీకి ఇంత టేస్ట్ రావడానికి కారణం వచ్చేసి టమాటా, వంకాయ. ఎక్కువగా సిటీస్ కి వెళ్ళినప్పుడు ఏ హోటల్లో కూడా నాటు గొరక కర్రీ అనేది ఎక్కడ చూడలేదు, ఎక్కడ వినలేదు. ఈ కర్రీని అయితే తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ చేప మొత్తం ముళ్ళులే ఉంటాయి. భోజనం చేసేటప్పుడు ఈ కర్రీతో మనకి అనేకమైన సంఘటనలు అయితే జరిగినాయి. ఇది గొంతుకులో అయితే అడ్డం పడిందంటే ఒక్కొక్కసారి ఇబ్బంది పడతాం. కొల్లేరు ప్రాంతాల్లో మేము ఎక్కువగా వండుకునే చేపలు వచ్చేసి తెల్ల చేప, శీలావతి, కట్ల, అలాగే కొరమేను, నాటు గొరక, పైలట్ గొరకలు. ముఖ్య గమనిక, ఎందుకంటే వీటిని అయితే చిన్నపిల్లలకి అయితే తినిపించేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. ఈ చేపలు ఉన్న ప్రత్యేకత వచ్చేసి 4-5 రోజుల పాటు వాటర్ లో వేస్తే కనుక బ్రతికే ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టైం అయితే ఇలాగ చేపల వంటకాలు అయితే మన ఛానల్ లో ఫస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసాం. మీరు హోమ్ లో ఖాళీగా ఉన్నప్పుడు అయితే ఇలాగ నాటు గొరకలు ఎక్కడన్నా మీ చుట్టుపక్కల దొరికితే కనుక ఒకసారి ట్రై చేయండి. కొల్లేట్లో దొరికే అన్ని చేపల్లో కల్లా ఇది చాలా టేస్ట్ ఉన్న చేప. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు నా వీడియోస్ అన్ని సపోర్ట్ చేశారు, అలాగే ఈ చేపల కర్రీ వీడియోని కూడా సపోర్ట్ చేసి వ్యూస్ అయితే ఎక్కువ వస్తాయని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.